వందనాలు. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. ఇప్పటి వరకు మనం ఎన్ని వర్తమానాలు విన్నాం? 2 వర్తమానాలు విన్నాం. ఒకటి పాపపు ఒప్పుకోలు వర్తమానం విన్నాం, ఇంకోటి ప్రధానమైన వర్తమానం విన్నాము. ఇప్పుడు ఆరాధన వర్తమానంగా మనం కొన్ని లేఖన భాగాలను చూసుకుందాము. అందులో ముఖ్యంగా టూకీగా చెప్పాలంటే మనకు యెషయా గ్రంథము 53వ అధ్యాయము. సంఘమంతా లేచి నిలబడి ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. మార్చి చదువుకుందాము. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూసి అపేక్షించినట్టుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను. అతడు మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను భరించెను. అయినను ముట్టబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనము గ్రహించితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తిరిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి ముట్టబడెను. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమియూ చేయలేదు. అతని నోట ఏ కపటమునూ లేదు. అతని నలుగురుటకు యెహోవాకు ఇష్టమైనది. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తనను తానే పరిహారార్థ కలిగేసి అతని సంతానం కలుగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. అందరం కలిసి కావున గొప్పవారితోనూ నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను. ప్రభు సహాయం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించగలిగిన వారందరూ మోకరించండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రం, స్తుతులు నాయన. నువ్వు మరణించడం ద్వారా మాకు శుభం జరిగింది నాయన. ఈ లోకంలో ఏ ఒక్కరు మరణించడం ద్వారా నాయన ఇంకొకరికి నాయన లాభం కానీ నష్టం కానీ లేదు. కానీ సర్వమాన పాపవాలికి నాయన అయ్యా నీ ఈ దినం నాడు నాయన ప్రభా మాకు శుభం కలగడానికి నాయన శుభప్రదమైన నీవు ప్రభా శాపగ్రస్తముగా అయ్యా తండ్రి నాయన సిలువలో భారాన్ని భరించావు నాయన. నీ యొక్క నాయన అయ్యా నీ యొక్క మరణాన్ని ప్రభా గుర్తు చేసుకుంటుండగా ప్రభా మా అందరితో నాయన మాట్లాడండి. వ్యక్తిగతంగా నాయన మా అందరితో ముచ్చటించండి, దర్శించండి నాయన. మాలో రక్షణ కార్యము దయచేయండి, నూతనమైన ఉజ్జీవాన్ని దయచేయండి. నన్ను నీ శిలువచాటున మరుగుపరిచి నీ రక్తంలో ప్రోక్షించి బలహీనుడను అయోగ్యుడను పాపి నేను ఒప్పుకుంటున్నాను. నీ యొక్క కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అర్థవంతమైన గుడ్ ఫ్రైడే ఆరాధనలోకి మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. 53వ అధ్యాయం మనకు బాగా అర్థం కావాలంటే మనము ఒక్క లేఖన భాగం చూసుకుందాము. పరమగీతము సొలొమోను రచించిన పరమగీతము. సామెతల తర్వాత ప్రసంగి తర్వాత ఉంటుంది. 5వ అధ్యాయము 10వ వచనం.
పేజీ నంబర్ 565. నా ప్రియుడు నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును. 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె నల్లనివి. మన ప్రియుడు అంటే ఎలాంటి వాడంట? ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తించవచ్చు. అతని శిరస్సు అంట అపరంజి వంటిదంట, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె నల్లనివంట. ఇక్కడ చూడండి యెషయా గ్రంథం 53. ఇప్పుడు మరి అలాంటి స్వరూపము అంతటి మంచి ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, సుందరుడైన వ్యక్తి ఎలా అయ్యాడంట? 53వ అధ్యాయము 3వ వచనం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను. 10,000 మందిలో అతన్ని అతి కాంక్షణీయుడంట. కానీ ఇక్కడ ఏమయ్యాడు ఆయన? మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడును గనుక మనం అతన్ని ఎన్నిక చేయక పోతిమి. మరి గుడ్ ఫ్రైడే రోజు మనం అందరము గుడ్ ఫ్రైడే హాలిడే అందరికి కావాలి. అందరికి కావాలొద్దా? మనకు కాదు, లోకమంతటికి గుడ్ ఫ్రైడే కావాలి. మరి ఆ గుడ్ ఫ్రైడే అసలు గుడ్ ఫ్రైడే అని ఎందుకు వచ్చింది అనేది మనకు తెలియాలి. ఇంతకుముందు మన వాక్యంలో సేవకులు చెప్పారు, యేసుక్రీస్తు మన పాపముల నిమిత్తం చనిపోవడం ద్వారా సర్వమాన పాపవాళికి మంచి జరిగింది. ఏ మంచి జరిగిందంటే మనకు ఆయనే సత్యము, జీవము, మార్గము గనుక మనం పరలోకానికి వెళ్ళే భాగ్యం దొరికింది. మన పాపం వల్ల మనకు వచ్చిన పాపం యొక్క శాపం నుంచి, శిక్ష నుంచి మనము తప్పించబడ్డాం. కాబట్టి దీన్ని ఏమన్నారు? శుభ శుక్రవారం. మరి ఎవరైనా చనిపోతే మనం మామూలుగా వీధుల్లో చూస్తాం, నల్ల బ్యాడ్జ్ పెట్టి బ్లాక్ డే అంటాం. ఏం డే అంటాం? బ్లాక్ డే అంటే బాధ దినము, సంతాప దినము. మరి నిజంగా చెప్పాలంటే మన దేవుణ్ణి మనం పూజించే, మనం ఆరాధించే, మనం సేవించే, మనం ప్రార్థన చేసే దేవుడు చనిపోయిన రోజు, అంతే కదా? శుభ శుక్రవారం నాడు ఏమయ్యారు? యేసుక్రీస్తు ప్రభువారు తన 33.5 సంవత్సరాల జీవిత కాలాన్ని ముగించుకొని శిలువ పైన చనిపోయారు ఈరోజు. అందుకే మనం దాన్ని ఏమంటాం? శుభ శుక్రవారము అని పిలుచుకుంటున్నాం. మరి ఆ శుభం గురించి ఎవరికి తెలీదు. ఈ ఫ్రైడే రోజు యేసుక్రీస్తు చనిపోయాడు. మరి మంచి ఎలా? ఎవరైనా చనిపోతే ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువులు ఎవరైనా మరణిస్తే మనం దాన్ని గుర్తు చేసుకొని ఏం చేస్తాము? సంతాపపడతామా? సంతోషిస్తామా? సంతాపపడతాం. కానీ యేసుక్రీస్తు యొక్క మరణం బట్టి మనం ఏ ఒక్కరం కూడా కృంగిపోవాల్సిన, ఏడవాల్సిన అవసరము లేదు. ఎందుకు అంటే ఆయన 7 మాటలు చెప్పాడు. యేసుక్రీస్తు ఏం చెప్పారు? 7 మాటలు సిలువలో చెప్పారు. ఎప్పటి నుంచి? దాదాపు 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, అంటే దాదాపు 6 గంటలు సిలువ పైన వ్రేలాడుతూ ఉన్నాడు. వ్రేలాడుతూ ఆయన చెప్పిన ప్రాముఖ్యమైన మాటలు. ఎందుకంటే మనం చివరి హాస్పిటల్లో ఉన్నాం అనుకోండి, చివరిగా చెప్పిన మాటలు ఏమైనా ఉంటే మనం ఏం చేస్తాం? చెవు దగ్గర పెట్టి వింటామా, వినమా? ఇప్పుడు యేసుక్రీస్తు కొండ మీద చెప్పిన ప్రసంగము ఇంపార్టెంటే. 5, 6, 7 అధ్యాయాలు చాలా ఇంపార్టెంటు. ప్రతి క్రైస్తవుడు ఖచ్చితంగా ఆ కొండ మీద చెప్పిన ప్రసంగాన్ని క్షుణ్ణంగా చదవాలి. అందులో మనము ఈ లోకంలో ఆత్మీయంగా ఒక క్రైస్తవుడుగా జీవించాల్సిన, దేవునికి ఇష్టంగా జీవించాల్సిన ప్రతి మాటని అందులో కోడ్ చేశాడు. అవి మనకు చాలా ఆత్మీయంగా ఉజ్జీవాన్ని ఇస్తాయి. కానీ ఆయన బ్రతికి ఉన్నప్పుడు చెప్పాడు, మళ్ళీ ఆయన చివరి దశలో కూడా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాడు. ఇది మనము ప్రతి గుడ్ ఫ్రైడే రోజు సిలువ పైన యేసుక్రీస్తు పలికిన 7 మాటలు వింటాం. అందరికి వచ్చా? కొండ మీద ఉన్న ధన్యతలు కొంతమందికి వచ్చు. ఏంది? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అలాగే సిలువలో యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఆచారంగా తీసుకున్నంత వరకు ఆత్మీయంగా చేసేది ఏదైనా దేవుడు చూస్తాడు. కాబట్టి ఆయన ఏమంటాడు? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక క్షమించుము. ఒక ఆత్మీయుడు దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయము క్షమించడం. క్షమించడం అంటే నేను క్షమిస్తున్నానని సారీ అని చెప్తాం, టైం వచ్చినప్పుడు చెప్తా, ఇప్పుడు మాత్రం క్షమిస్తున్నా అని అంటాం అనుకో, అది క్షమించినట్ట మనస్ఫూర్తిగా? ఇప్పుడు ఆ 2 దొంగలు ఉన్నారు. 2 దొంగల్లో వాళ్ళు ఏమన్నా
ఒక 10 నిమిషాలు 6 గంటలు ఉన్నారు కదా యేసుక్రీస్తు ప్రభు వారు. వారితో కుడివైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు ఉన్నారు. గుర్తుంచుకోండి, చాలా జాగ్రత్తగా ఇమాజిన్ చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు వారు మధ్యలో ఉన్నారు, కుడివైపున ఒక దొంగ, ఎడమ వైపున ఒక దొంగ ఉన్నారు. మరి ఆయన నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక పదమే ప్రార్థన చేశాడా, లేకపోతే 6 గంటలు ఉన్నాడు కదా ప్రభు పక్కనే ఉన్నాడని చాలాసేపు చేశాడా ప్రార్థన? ఏమేం చేశాడు? నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఓన్లీ 1 సెంటెన్స్. మీరు ఈ లైన్ని గుర్తుపెట్టుకోవాలి, అండర్లైన్ చేసుకోవాలి. మీకు ఏ పెద్ద ప్రార్థన ఒకవేళ అవకాశము అవసరం వ్యక్తిగతంగా చేసుకోవడం కాకుండా ఏదైనా ఎమర్జెన్సీ ఉంది అంటే మనం చేయాల్సిన అత్యంతమైన ప్రార్థనలో ప్రాముఖ్యమైన ప్రార్థన ఇది కూడా. ప్రభువా నన్ను జ్ఞాపకము చేసుకో. ఇక్కడ సిలువలో ఆ దొంగ చెప్పాడు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. నేను ఈ రిఫరెన్స్లు అన్నీ చూపించాను, కానీ బైబిల్లో ఉంటుంది. రాహేలును దేవుడు జ్ఞాపకము చేసుకొనేను ఉంటుంది. హన్నాను దేవుడు జ్ఞాపకము చేసుకొనేను అని ఉంటుంది. మళ్ళీ జల ప్రళయమైనప్పుడు నోవాహును దేవుడు జ్ఞాపకము చేసుకొనేను అని ఉంటుంది. సృష్టి అంతా దుర్మార్గంగా, నీచంగా, అక్రమంగా జీవించిన ఏ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు? నోవాహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి ఇక్కడ సంసోను కూడా ఉన్నాడు. 16వ అధ్యాయము న్యాయాధిపతుల్లో ఆయన చివరిగా చేసిన ప్రార్థన, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోము, ఈ ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకోనుము అని ప్రార్థన చేశాడు. ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? విన్నాడు. ఇక్కడ కూడా సేవకులు చెప్పినట్టు నన్ను నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకము చేసుకున్నామని ఒకటే మాట అన్నాడు. జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? చివరి నిమిషం ఇద్దరు ప్రాణాలు కోల్పోతారు. ఇద్దరికీ ఒకే అవకాశం ఇవ్వబడిందా లేదా? ఇద్దరికీ ప్రభు అక్కడే పక్కనే ఉన్నారు. అంటే చాలామంది ఉంటారు ఈ లోకంలో, సువార్త అందరికీ అందించబడుతుంది, అందరూ అంతటా మారు మనసు పొందడం దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ ఆ వాక్యాన్ని విని అంగీకరించి క్రీస్తుని అంగీకరించిన వాడు ఆయన రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోబడతాడు. ఎవరైతే తృణీకరించి అపహాస్యంగా మీరు చెప్పొచ్చారులే, మేము ఉన్న రోజులు తిని తాగి తందనాలు ఆడతాము, నా జీవితం మా ఇష్టం అన్న వాళ్ళు ఏం చేయబడతారు? విడవబడతారా? మొట్టమొదటి చెప్పిన మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగను కనుక వీరిని క్షమించుము. 2 ఇంకోటి ఏమన్నాడు? నేడు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉందువు. ఇంతకుముందు సేవకులు చెప్పినట్టు నువ్వు నాతో కూడా పరదేశిలో ఉందువు. ఆ యొక్క రక్షకుణ్ణి తన సొంత రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తి పశ్చాత్తాపడి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. నిన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఆ మాటలు అన్నీ వస్తాయి కదా. నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకో అన్నాడు అనుకో, అంటే ఏంటి? గుర్తుపెట్టుకోమని. మనల్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఏంటి? మన బలహీనతలు తెలుసు, మన అప్పులు తెలుసు, మన మందిరంలో వస్తే ఎలా మాట్లాడతామో తెలుసు, మందిరం దాటితే ఎలా ఉంటామో తెలుసు, మనం కోపం వస్తే మనం ఎంత జంతువులాగా మారుతామో నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ భార్యకు కొంతవరకు తెలుసు, నీ బిడ్డలకు తెలుసు. మనం ఎందుకంటే బయటికి రాగానే శాంతమూర్తిగా ఎంతో కూల్గా అన్నట్టు ఉన్నాం అనుకోండి. మనల్ని జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు ఎవరికి తెలుసు మన గురించి అంతా? మన ప్లస్ తెలుసు, మైనస్ తెలుసు. ఎవరికి? దేవునికి. నీకు నీ ప్లస్లు తెలియకపోవచ్చు, ఎవరో కానీ చెప్తే కానీ తెలియదు. కొందరికి వాళ్ళ మైనస్లు తెలియదు, ఎదుటి వాళ్ళ మైనస్లే తెలుస్తూ ఉంటాయి. వారు అది వేసుకున్నారు, వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళ వస్త్రాల నుంచి, వాళ్ళ మాటల నుంచి, వాళ్ళ హెయిర్ స్టైల్ నుంచి అసలు తప్పులు పెట్టుకోవడంలో వాళ్ళంత ప్రొఫెషనల్స్ లేరు. కానీ అది సాతాను యొక్క సాదృశ్యం. వాడు దివారాత్రములు అంట మన మీద నేరారోపణ చేస్తూనే ఉంటాడంట. ప్రకటన గ్రంథంలో ఉంటుంది. ఎవరైతే ఇతరుల తప్పులు పట్టుకోవాలి, వారి తప్పులు చూసుకునే లక్షణం లేదో వారు ఏ సంబంధులు? సాతాను యొక్క సంబంధులు, చీకటి సంబంధులు. నేనేమి చేసి తినని పశ్చాత్తాపడువాడు ఒక్కడునూ లేడు అని బైబిల్లో ఉంది. నువ్వు విమర్శించే బదులు ఏం చేయాలి? వారి కోసం ప్రార్థన చేయాలి, అంతే. అంతకంటే మించి వారిని విమర్శిస్తే నువ్వు దేవుడి దృష్టిలో దోషి అవుతావు. వారి గురించి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. అందుకే కదా యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసి రెట్టింపు దీవెనలు పొందుకున్నాడు. మరి విమర్శిస్తే ఏమయ్యేది? యోబుకి వచ్చేదా 2 ఆశీర్వాదం? లేదు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడ్డాడు ఆ సిలువలో దొంగ. అతనికిచ్చిన అవకాశాన్ని, చివరి అవకాశాన్ని 100కు 100% ఉపయోగించుకున్నాడా లేదా? 100%. ఆ పక్కన ఉన్నాడు 100% ఏం చేశాడు? క్రీస్తుని తృణీకరించాడు. అంటే నీకు మనం చెప్పలేము, మనకి ఏ చివరి గడియో, ఏ గుడ్ ఫ్రైడే మనకు లాస్ట్ ఫ్రైడేనో తెలీదు. నీకైనా నాకైనా మనం బ్రతికి ఉంటే ఇది అది చేతుమని, దేవుని చిత్తమైతే చేతుమని చెప్పాలని ఉంది బైబిల్లో. అవునా కదా? రేపటిని గురించి రేపేమి సంభవింపునో నీకేమీ తెలియదు. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడేనే మనకు చివరి ఫ్రైడే కావచ్చు.
మనలో ఎవరికైనా దేవుని ప్రణాళిక. కాబట్టి నువ్వు ఆ గుడ్ ఫ్రైడే రోజు కూడా నువ్వు ఇక్కడ ఉన్నావు అని అంటే నువ్వు ఇంకా రక్షణ లేకుండా, ఇంకా నేను బాప్తిజం తీసుకోను, ఇంకా వదిలిపెట్టాల్సినవి నాలో ఉన్నాయి, ఆ వదిలిపెట్టిన తర్వాత తీసుకుంటా, ఇప్పుడే తీసుకుంటే ఎందుకు అని సాకులు చెప్పుకుంటూ ప్రభు బల్లలో చేయి వేయకుండా ఇంకా విన్న వార్తనే వింటూ ఉండి కాలక్షేపం చేస్తే ప్రమాదంలో మనం ఉంటాం. ఆ చివరి గడియలో ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని ఆ దొంగ ఏం చేశాడు? సద్వినియోగం చేసుకున్నాడు. మీరు కూడా ఖచ్చితంగా ఇందులో ఎవరైతే రక్షించబడలేదో, క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించలేరో, మీ పాత రోత జీవితాన్ని క్రీస్తు రక్తంలో కడుక్కొని ఆయనకు మీ జీవితాన్ని సంపూర్తిగా సమర్పించలేరో, వారికి దేవుడు చెప్తున్న మాట, మీరు పశ్చాత్తాపడండి. పశ్చాత్తాపడితే ఏమవుతుంది? నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందువు. మూడో మాట చెప్పాలి. అమ్మ ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. మరి ఆయన సిలువ మీద ఉన్నాడు. సిలువ మీద ఉన్నప్పుడు ఒకటి ఇటు చూడాలి, జాగ్రత్తగా చూడండి. సిలువ మీద ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఆయన ఏమి జలవిహార్ రిసార్ట్లో ఇట్లా అనుకుంటా లేడు. ఆ కపాలం అనే స్థల్భము భయంకరమైన ఎండ. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తే కూడా అంట కార్ బ్యానెట్ మీద గుడ్డేస్తే ఆమ్లెట్ అయిపోద్దంట. ఏమైపోద్ది అంటే అంత వేడి. 9 గంటల నుంచి దాదాపు రాత్రంతా కొట్టారు, చిత్రహింసలు చేశారు. ఆయనకు దాహం అవుతుంది, ఒక దిక్కు అవుతుందా లేదా? దాహం అవుతుంది, చిరకనిస్తున్నారు. ఒక దిక్కు అపహాస్యం చేసేవాళ్ళు అపహాస్యం చేస్తున్నారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తున్నారు. ఒంటి మీద వస్త్రాలు లేవు, నిట్టటి ఎండ. అప్పటికే ఒకటి తక్కువ ఎన్ని దెబ్బలు? 40 దెబ్బలు కొట్టారా లేదా? కొట్టారు. రక్తసిక్తమై ఉన్నాడు, మాట్లాడడానికి కూడా శక్తి లేదు. 6 గంటలు ఈ 2 చేతుల మీద కాళ్ళ మీద ఒక 6 గంటలు ఒక మనిషి నిలబడాలంటే అంత సాధ్యం కాదు. ఇంతకుముందు అన్నారు కదా, ఉమ్మూస్తే ఆయనకు ఉమ్మూస్తే కాదు కదా, చెమట వస్తే, రక్తం వస్తే, దెబ్బ తగిలితే ఇట్లా తుడుచుకోవడానికి ఇంకో చెయ్యి కూడా లేదు. నాకు అప్పుడే అనిపిస్తుంది ఒక్కోసారి బండి మీద నడిపినప్పుడు, ఇప్పుడు పిల్లలు వెనకాల ఎక్కించుకుంటాం కదా, ఎక్కించుకున్నప్పుడు వెనక తగిలినా మన సీట్ కిందకి వచ్చినా మనం ఏం చేస్తాం? నేనైతే చెప్తా, కొంచెం వెనక్కి జరుగుమానని. నీకు చిన్న డిస్కంఫర్ట్ వస్తేనే నువ్వు తట్టుకుంటావా? బండి ఆపి మరి కొంచెం వెనక్కి జరగండి, నాకు ఇబ్బంది అవుతుందని చెప్తాను నేను. మరి 6 గంటల ఆ మనిషి, ఆ దేవుడు ఓ దిక్కు మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు, చీట్లు వేసుకునే వాళ్ళు చీట్లు వేసుకుంటున్నారు, ఏడ్చే వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడే వాళ్ళు బాధపడుతున్నారు, అపహాస్యం చేస్తూ తూలనాడుతూ ఉన్నవాళ్ళు తూలనాడుతున్నాడు. కానీ ఆయన ఏం చేశాడు? ఆ సిలువ పైన కూడా నాకు ఇప్పుడు ఇంతకుముందు సేవకులు మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, తన చివరి మిషన్ అంటే తను ఇంకా కొన్ని క్షణాలైతే ఏమవుతాడు? 3 గంటలకు అప్పుడు ఏమవుతాడు? చివరి మాట చెప్పి ఏమవుతాడు? చనిపోతాడు. నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నానని ఆయన ప్రాణము విడిచెను అని ఉంది. అంటే నాకు ఆ మాట చెప్పిన ఎప్పుడు శుక్రవారం ఏ ఒక్క సేవకులు చెప్పినా కానీ నాకు ఒక రకంగా భయము, ఒక రకంగా బాధ, ఇంకో రకంగా రోషము వస్తాయి. ఎందుకంటే చివరి నిమిషం వరకు అంటే ఇంకొక 2 గంటల్లో, ఒక 1 అవర్లో, ఒక హాఫ్ అన్ అవర్లో మనం చనిపోతాము అని తెలిసిందనుకోండి, మనం ఏం చేస్తాము? మన ఇంట్లో వాళ్ళకి చెప్పాలి, యథార్థంగా చెప్పాలి. ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, నువ్వు ఇలా చదువుకో, చిన్నోడు చదువుకోలేడు, పెద్దోడా నువ్వు కొంచెం వాడిని చూసుకో, వాడు కొంచెం అల్లరోడు, బాధ్యత లేదు అని మన బాధ్యతలు, మన చివరి మాటలు భార్యకు చెప్పాల్సినవి భార్యకు, పిల్లలకు చెప్పాల్సినవి పిల్లలకు చెప్పేస్తామా చెప్పమా? మన బాధ్యతలు అప్పగించి మన చివరి మాటలు చెప్పేస్తాం. ఈడ ఏమంటున్నాడు? ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అంటున్నాడు. ఇప్పుడు అక్కడ ఏమవుతాడు? ఆయన చనిపోతే తల్లికి కుమారుడు మిస్ అవుతాడు. ఇక్కడ యోహానికి ఏం చేస్తున్నాడు? తక్కువ తల్లిని అప్పగిస్తున్నాడు. తనకు ప్రియమైన శిష్యుడు తన భుజాన్ని ఆనుకొని ఎప్పుడు ప్రేమ. యోహాను సువార్త, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, మీరు ఎందులో చూసినా అందులో ఆ పుస్తకాల్లో ఉన్న సారమంతా ప్రేమ గురించే ఉంటుంది. నన్ను ప్రేమించిన అని ఉంటుంది, నేను ప్రేమించిన అని దాంతో స్టార్ట్ చేయడంట ఆయన. ఏంటంట? నన్ను ప్రేమించిన ప్రభు అంట. అంటే మనల్ని దేవుడు మొదటగా, నువ్వు దేవుడిని ప్రేమించావా? నిన్ను ప్రేమించాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావా? మనం ఏమనుకుంటామంటే దేవుడిని నేను ప్రేమించాను కాబట్టి నేను రక్షించబడ్డాను అని అనుకుంటాం. నువ్వు పుట్టక మునిపే, జగత్తు పునాది వేయక ముడిపే, నిన్ను గర్భంలో పిండంగా ఉన్నప్పుడే ఆ దేవుని కన్నులు చూసి నిన్ను ప్రేమించాడు కాబట్టే నువ్వు ఏ సమయంలో రక్షించబడాలో, ఏ సమయంలో నువ్వు దేవుని సన్నిధానానికి రావాలో ఆయన నిర్ణయించాడు. కాబట్టే ఆయన కాల నిర్ణయం ప్రకారం వచ్చి నువ్వు ఇక్కడ కూర్చున్నావు. అంతేనా కాదా?
కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆ బాధ్యతలు అప్పగిస్తున్నాడా లేదా? అంటే అంతటి సిలువ పెయిన్ బాధ ఉన్నప్పుడు కూడా తన బాధ్యతలు మర్చిపోలేదు. తన కుటుంబం పట్ల బాధ్యత 30 సంవత్సరాలు తన తండ్రికి తల్లికి లోబడి కార్పెంటర్ పని చేసుకొని లోబడి ఉన్నాడు, బయటికి రాలేడు. వచ్చాడా? మనకు 12 సంవత్సరాలప్పుడు మనకు కనిపిస్తాడు. ఎక్కడ? దేవాలయంలో కనిపిస్తాడు. ఎక్కడ కనిపిస్తాడు? దేవాలయంలో కనిపిస్తాడు. మరి ఆయన యొక్క జీవితం ఆ 30 సంవత్సరాల వయస్సు వరకు మనకు బైబిల్లో కనిపించదు. కానీ ఆయన ఏం చేశాడు? తల్లికి తండ్రికి లోబడి జీవించాడు. కాలము సంపూర్ణమైనప్పుడు 30వ సంవత్సరంలో ఆయన బయటకు వచ్చాడు. వచ్చాడా లేదా? వచ్చాడు. కాబట్టి ఆయనకున్న బాధ్యత ఏంటి? తన తల్లి, నేను ఇప్పుడు మరణిస్తాను, నా తల్లి ఒంటరిది అయిపోద్ది. కాబట్టి ఏం చేశాడు? కుటుంబం పట్ల బాధ్యత కలిగి తనకి కుమారుడిని అప్పగించాడు. ఆ కుమారుడికి తల్లిని ఇచ్చాడు. ఇంకొక మాట గమనించాల్సింది ఏంటంటే, చివరి నిమిషం వరకు చేశాడు. ఇంకొక హాఫ్ అన్ అవర్లో అన్నాను కదా, ఆత్మల పట్ల దాహం. ఆయన ఈ లోకానికి వచ్చింది ఒకే ఒక్క మిషన్, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. అది కపెర్నహూమైన గలిలయ ప్రాంతమైన ఆ సేనా దయ్యం పట్టిన వారు ఎక్కడ ఉండేది? సమరయ స్త్రీ దగ్గరికైనా ఎక్కడికి వెళ్ళినా ఒక్కరున్నా, అంతకుముందు కూడా మనం పంచుకున్నాం, ఒక్కరున్నా 1 to 1 సమరయ స్త్రీని వదిలిపెట్టలేదు. ఇప్పుడు సిలువలో ఉన్న ఒక దొంగకు కూడా సువార్త చెప్పడం వదలలేదు. నీ పక్కన బాగుండి, నేను అందుకే అన్నాను కదా, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన ఒకే ఒక ఉద్దేశం, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. ఆయన చివరి క్షణం కూడా ఆత్మల పట్ల రక్షణ కార్యము, సువార్త చెప్పే పనిలోనే ఉన్నాడు. లాస్ట్ మాటలు ఏం చెప్పాడు ఆయన? నువ్వు నాతో కూడా పరదేశిలో ఉండు. ఆ యొక్క దొంగ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడా లేదా? కలిగి ఉన్నాడు. నువ్వు సిలువ గురించిన వార్తలు ఎన్ని విన్నా, ఎంత ప్రార్థన చేసినా నీకు ఆత్మల పట్ల భారం ఖచ్చితంగా ఉండాలి. క్రీస్తు తనకు తండ్రికి ఇచ్చిన బాధ్యతను సంపూర్తిగా సమాప్తమైంది అన్నాడా లేదా? ఏం సమాప్తమైంది? ఈ లోకంలో ఉన్న పాపము, శాపము, ఈ లోకం పైన, ఈ లోకస్తుల పైన వారు చేసిన పాపాలను బట్టి పోతే నరకానికి వెళ్తారని ఆ మరణపు ముళ్ళును విరచడానికే యేసుక్రీస్తు సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి మనకందరికీ విజయం సమాప్తమైంది. అంటే ఒక విజయ వీరుడు. వాళ్ళు అనుకుంటున్నారు బట్టలు లేవు, ఇటు చూడాలి, ఏం లేవు, బట్టలు లేవు, తానే రక్షించుకో, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. నిన్ను నువ్వే రక్షించుకోలేడు, 3 మేకులే పీక్కోలేనాడు, మమ్మల్ని ఏం కాపాడుతాడు అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారా లేదా? మరి నోటి మాట చేత లాజరు బయటికి రా అంటే వచ్చాడా లేదా? నోటి మాట చేతనే, ఓన్లీ ఆయన మాటలోనే శక్తి ఉంది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే తన దేవుని యొక్క మాట, అంతకుముందు కూడా మనకు ఒక సాక్ష్యం చెప్పింది కదా సహోదరి, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే దేవుని మాట వచ్చిందంటే మృతతుల్యమైనవి కూడా సజీవంగా లేచి నిలబడతాయి. అవి ఏజ్కేలు యొక్క లోయ అయినా సరే, సమాధిలో ఉన్న లాజర్ అయినా సరే. మరి అంతటి శక్తిమంతుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు వారు రెచ్చగొడితే రెచ్చిపోలేదు? ఒక మిషన్, ఒక పనిలో ఉన్నవాడు, దేవుని దీక్షతో ఉన్నవాడు, త్యాగము సమర్పణతో ఉన్నవాడు, తండ్రి తనకి ఏ విషయం అయితే అప్పగించి ఇక్కడ భూలోకంలో ముగించాలని ఆశపడ్డవాడు, ఏ ఒక్కరు మెచ్చుకున్నా, ఏ ఒక్కరు నొచ్చుకున్నా, తృణీకరించినా ఆయన చేయాల్సిన పని సమాప్తమైందని చెప్పాలి. కాబట్టి ఏ మాత్రం వెనక్కి కూడా పోయిండా? విమర్శించే వాళ్ళు విమర్శించినా కానీ విమర్శించని, దేవుడు నాకు ఇచ్చిన పని నేను ముగించాలి. ఇంకో మాట ఏమన్నాడు? 4వ మాట, దప్పికొనుచున్నాను. ఆయనకున్న దాహం ఏంటి? ఆత్మల పట్ల దానం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గొనుచున్నది అంటాడు. మరి ఆయనకి దేనికి మీద ఆశ ఉంది? యేసు ప్రభు వారికి ఆత్మల్ని దేవుడి కోసం సంపాదించాలి, ఆయన రాజ్యం కొరకు. దేవుడు ఎందు నిమిత్తం ఈ లోకాన్ని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. లోకమును ఎంతో ప్రేమించనా? ఓన్లీ విశ్వాసులను ప్రేమించను, మన సంఘస్థులను ప్రేమించను, పలానా డినామినేషన్ ప్రేమించనని ఉందా? మరి నువ్వు కూడా ఏం చేయాలి? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేవుడు ఎలా అయితే ప్రేమిస్తున్నాడో, నువ్వు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కనుక నువ్వు కూడా అందరినీ కుల మత వర్గ భేదాలు లేకుండా, వారు ఏ జాతి అయినా, వారు ఏ దేశమైనా, స్త్రీ అయినా పురుషుడైనా ఏ వ్యత్యాసము లేదని ఉంది బైబిల్లో. క్రీస్తునందు స్త్రీ అని, పురుషుడి అని, హెన్లీ అని భేదము లేదంట. మరి మనం అందరినీ దేవుడు ప్రేమించాడు. అందరి కోసం ప్రాణం పెట్టాడా లేదా? మరి అందరి కోసం ప్రాణం పెట్టే విషయం చాలామందికి తెలుసా? నీకు తెలుసు కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చున్నావు. కానీ వారి కోసం ప్రాణం పెట్టాడని చాలామంది తెలియని వాళ్ళే ఎన్నో లక్షల మంది మరణిస్తున్నారు కూడా. సో ఇంకా మనం ఏం చేయాలి? ఆత్మల పట్ల దాహం కలిగి, బాధ్యత కలిగి ఏం చేయాలి? రక్షణ సువార్తను ఇతరులకు
ప్రకటించాలి. 5వ మాట చూడండి ఏముంది, నేను ముగిస్తాను. 5వ మాట ఏంటి చెప్పాలి? 5వ మాట 19వ అధ్యాయము, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఉమ్. 19:28. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి సమాప్తమైందని చెప్పాడు. మరి మన జీవితంలో రక్షణ కార్యం సమాప్తమైందా? నీ పాపం, నీకు రక్షణ నిశ్చయత ఉందా? నేను ఎవరన్నా వచ్చి పలానా సంఘంకో లేకపోతే ఎక్కడికైనా వెళ్తే నువ్వు రక్షించబడ్డావా, నువ్వు తిరిగి జన్మించావా అని అడిగితే చాలామంది ఇలా వేస్తారు. బాప్తిజం తీసుకున్నావా అంటే చేయలేపుతారు. ఏం చేస్తారు? బాప్తిజం తీసుకున్నావా అంటే చేయలేపుతారు. నువ్వు రక్షించబడ్డావా, తిరిగి జన్మించావా అంటే ఇలాగే చూస్తారు. అంటే మనం రక్షించబడి, మన మారు మనసు పొంది రక్షించబడి మన పాతరోత జీవితాన్ని సమాధి చేసుకుంటేనే మనం బాప్తిజం పొందుతాం. కాబట్టి ఆ మూడిట్లో ఏది అడిగినా మనం ఏమనొచ్చు? బాప్తిజం పొందారా అంటే పొందలేదని చెప్పొచ్చు. రక్షించబడ్డావా అంటే నువ్వు క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి నీ పాపాలను ఒప్పుకుంటే నువ్వు రక్షించబడ్డట్టే. అంతేనా కదా? ఎందరైతే ఆయన నామమును ఒప్పుకుందారో వారందరూ రక్షించబడుదురు అని ఉంది, లేఖనం చెప్తుంది. కాబట్టి ఆయన సమాప్తమైంది అన్నాడు. ఆయన సమాప్తమైంది అన్నదానికి ఏమీ చేయలేము. ఆయన 12 మంది శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు, సువార్త ప్రకటించడానికి వారికి చెప్పాల్సిన అన్నీ చేసి సమాప్తమైంది అని ముగించాడు. తర్వాత ఏముంది చూడండి, 6వ వచనం, 6వ మాట 19:30. ఆత్మను అప్పగించాను. ఎవరికి అప్పగించాడు? లూకాసు వార్త. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసుకున్న మాట లూకాసు వార్త 23వ అధ్యాయం చూడండి, 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఎలాగూ చెప్పి ప్రాణం విడిచెను. ఎవరికి అప్పగించాడు? ఇటు చూడాలి, అందరు ఇటు చూడాలండి. ఎవరికి అప్పగించాడు? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి వచ్చాడు. తన ఆత్మను ఎవరికి అప్పగించాడు? తండ్రికి అప్పగించాడు. మరి నీ ఆత్మని నీకు ఎవరికి అప్పగిస్తున్నావు? నీ ఆత్మల్ని నువ్వు ఎవరికి అప్పగిస్తున్నావు? ఎవరికి అప్పగిస్తున్నాం? మనం ఇప్పుడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని అంటాం. దేవుడు ఆత్మ గనుక మనం విగ్రహాలు ఎందుకు పెట్టము అంటే చెప్పొచ్చు, నా దేవుడు ఆత్మ గనుక ఆయన మనుషులు చేసిన విగ్రహాల్లో, వేసిన పటాల్లో, మనిషి చేసిన దాంట్లో ఉండడు. అది ఏ ప్రకటన గ్రంథంలో రాయబడింది, ఆయన ఇలా ఉంటాడు ఇలా ఉంటాడని ఆ పద్మాసులో యోహానికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి అలా వేస్తారు. కానీ దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇక్కడ యేసుక్రీస్తు తన ఆత్మను ఎవరికి అప్పగించాడు? తండ్రికి అప్పగించాడు. మరి మనం దేనికి అప్పగిస్తున్నాము? మనకు అలాంటి సమర్పణ ఉందా? సంపూర్తిగా సమర్పించుకున్నాడు. క్షమాపణ అడిగాడు. తండ్రి, వీరు ఏరి చేయుచున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నాడు. మనం కూడా ఏం చేయాలి? క్షమించే మనస్సు మనకు ఉండాలి. మన జీవిత పర్యాంతంలో మనం క్రీస్తును అంగీకరిస్తున్నాము అంటే నేను వీరిని క్షమించను, వీరిని క్షమించను, వారిని క్షమించను అనే మాట రానే రావద్దు. ఎందుకంటే మన దేవుడు పరిపూర్ణుడు కనుక మీరును అన్ని విషయంలో పరిపూర్ణులై ఉండాలని ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. రెండోది మనం ఏంది? పశ్చాత్తాపడాలి. దేవుడు మనల్ని ఎలా అయితే ప్రేమించాడో మనం కూడా ఇతరులను ప్రేమించాలా వద్దా? ప్రేమించాలి. ఇంకోటి ఏం చేయాలి? పవిత్రంగా జీవించాలి. ఈ సిలువలో మనం ఇవి నేర్చుకున్న ఈ మాటలన్నింటినీ మనం దృష్టి పెడుతూనే ఆయన యొక్క బలియాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఈ గుడ్ ఫ్రైడే రోజు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదంతం మీకు అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా జాగ్రత్తగా ఆలకించాలి. దాంట్లో మనకు క్రీస్తు యొక్క ప్రేమ ఏంటో, ఆయన వాత్సల్యత ఏంటో, అసలు యేసుక్రీస్తు ఎందుకు మరణించాల్సి వచ్చిందో, తండ్రి ఎందుకు అనుమతించాడో మనం ఈ యొక్క ఉపమానం ద్వారా చూసుకుందాం. ఒక తండ్రికి ఒక చిన్న కుమారుడు ఉన్నాడు. ఎవరున్నారు? చిన్న కుమారుడు ఉన్నాడు. ఆ తండ్రి యొక్క పని ఏంటంటే రైల్వే బ్రిడ్జిను వేసే పని. గేట్ దగ్గర ఏం పని? రైల్వే బ్రిడ్జ్ దగ్గర గేట్ వేసే పని. ఆ కిందనేమో షిప్స్ అన్నీ పోతూ ఉంటాయి నది మీద. కిందంతా ఏమున్నాయి? వాటర్. షిప్పులు పెద్దవి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ నదిని ఏం చేయాలి? ఓపెన్ చేయాలి. ఎందుకంటే షిప్పులు పోవడానికి అనుకూలంగా పెద్ద ఆ బ్రిడ్జిని ఓపెన్ చేయాలి. ఆ పెద్ద పడవలు పోవాలంటే ఏం చేయాలి?
ఆ బ్రిడ్జిని ఓపెన్ చేయాలి. ఆయన పని ఏంటి? పడవలేదన్నా వస్తే బ్రిడ్జిని ఓపెన్ చేయాలి. ఆ బ్రిడ్జ్ మీద రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. ఏముంటుంది? రైల్వే ట్రాక్ కూడా ఉంటుంది. అంటే బ్రిడ్జ్ వచ్చినప్పుడు, షిప్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఓపెన్ చేయాలి. ట్రైన్ వచ్చినప్పుడు ఏం చేసేయాలి? ఓపెన్ చేయాలా, క్లోజ్ చేయాలా? ఓపెన్ చేస్తే ఏమవుద్ది? ఓకే, క్లోజ్ చేయాలి. ఇది ఇంతవరకు అర్థమైంది కదా? వెరీ గుడ్. ఆయన పని అది. కొడుకును ఒక రోజు డ్యూటీకి తీసుకెళ్తే ఇట్లనే ఆడుకుంటున్నాడు కదా అని ఇద్దరు సంతోషంగా తండ్రి వెళ్తున్న ప్లేస్కి వెళ్ళాడు కదా అని వెళ్ళాడు. వాళ్ళిద్దరు మంచిగా సహవాసంతో తండ్రి కుమారులు మంచిగా ఆనందంతో ఉన్నారు. ఆయన ఆడుకుంటున్నాడు కదా అని ఈయన పని చేసుకుంటూ, ఈయన పనిలో ఈయన నిమగ్నమై ఉన్నాడు, ఏదో పని చేసుకుంటూ. సడన్గా షిప్ వచ్చింది. ఏమొచ్చింది? ఇప్పుడు ఏం చేయాలి? బ్రిడ్జ్ ఓపెన్ చేయాలి. చెప్పాలి నాకు, మీరు వింటున్నారా లేదు తెలియాలంటే మీరు మాట్లాడాలి. ఏం చేయాలి? ఓపెన్ చేయాలి. ఇప్పుడు ఓపెన్ చేసిండు. ఓపెన్ చేయగానే ఏమొచ్చింది? షిప్ వచ్చింది. నీళ్ళలో ప్రవహిస్తుంది కాబట్టి ఆ బ్రిడ్జ్ని ఓపెన్ చేయాలి కాబట్టి షిప్ వచ్చింది, బాగానే ఉంది. షిప్ దాటిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? మళ్ళా క్లోజ్ చేస్తాడు. ఇప్పుడు ఏమొస్తుంది? ట్రైన్ వస్తుంది. ట్రైన్ సౌండ్ వస్తుంది. ఫస్ట్ ట్రైన్ వస్తుందా, సౌండ్ వస్తుందా? ఏదైనా బ్రిడ్జ్ కానీ ఏదైనా స్టేషన్ దాటే ముందు ఏమొస్తుంది? సౌండ్ వస్తుంది. ఈయనకు సౌండ్ రాగానే సౌండ్ చూసుకున్నాడు. సౌండ్ చూసుకోగానే ఫస్ట్ ఏమనిపించింది? వాళ్ళ కొడుకు ఏడన్నాడో చూద్దామని చూశాడు. కొడుకున్నాడు కదా, కొడుకు చూసేసరికి కొడుకు కనుచూపు మేరల్లో లేడు. ఇప్పుడు కనుచూపు మేరల్లో చూసేసరికి ఆయనకి ఏమవుద్ది? ఆయన గుండె ఏం కాదులే అని ప్రశాంతంగా ఉంటాడా? అవుతుందా? మన అనుకున్నవారు, మన రక్త సంబంధికులు, మన కన్న బిడ్డలు మన ముందు ఒక 2 నిమిషాలు కనబడకపోతే మనకేమవుద్ది? నేను చెప్పాను కదా మొన్న, డోర్ పెట్టుకొనే ఉంది, నా ముందే ఉంది, కానీ కనబడకపోతే ఆమె ఏడుస్తుంది, నేను ఆందోళన చెందుతున్నా. మధ్యలో ఏముంది? డోర్ ఉంది. వాయిస్ వినబడి కనబడకపోతేనే మనం అంత ఆందోళన చెందుతామే. మరి ఆయన షిప్ దగ్గర పనిచేస్తున్నాడు, బ్రిడ్జ్ దగ్గర, ఆయన కొడుకు కనపడట్లా. ఎంత టెన్షన్ పడి ఉంటాడు. అంతా వెతికాడు, ఇక్కడ వెతికాడు, అక్కడ వెతికాడు, అన్నీ వెతికితే ఆయన ఉన్నది ఎక్కడో తెలుసా? ఆ బ్రిడ్జ్ ఎక్కడైతే ఓపెన్ చేస్తాడో ఆడున్నాడు. ఇప్పుడు ఆయనకు ట్రైన్ సౌండ్ వచ్చిన తర్వాత అది మధ్యలో ఆగి వస్తుందా? నేను కొన్ని సెట్ చేసుకోవాల్సినవన్నీ సెట్ చేసుకొని తర్వాత వస్తుందా? అది వన్స్ కూత పెట్టిన తర్వాత ఏం చేస్తుంది? వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయనకు 2 తన కుమారుణ్ణి కాపాడుకోవాలా? తన కుమారుణ్ణి కాపాడుకునే ప్రయత్నం చేస్తే ఆ ట్రైన్లో ఉన్న వందలాది మంది ఏమవుతారు? నీళ్ళలో పడితే ఏమవుతారు? మరి నాకైతే ఈత రాదు, మీకు వచ్చేమో కానీ ఏమవుతారు? చనిపోతారు. వాళ్ళు ట్రైన్లో ఉన్న వాళ్ళు ఏంటి, మామూలుగా ట్రైన్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? పల్లీలు శనక్కాయలు తినుకుంటా, రీల్స్ చూసుకుంటా, నవ్వుకుంటూ సంతోషంగా ఆనందంగా మన డెస్టినేషన్కి చేరుతామన్న ఆనందం ఉంటుందా ఉండదా? ట్రైన్లో వెళ్ళినప్పుడు ట్రైన్ జర్నీ ఇష్టం ఉండదా చాలామందికి? ఎందుకు ఈ మధ్య ట్రైన్ జర్నీ ఎందుకు ఇష్టపడుతున్నారు? అన్నీ కంఫర్ట్గా పడుకోవచ్చు, వాష్రూమ్స్ ఉంటాయి, ఇబ్బంది ఏమి ఉండదు, మాట్లాడుకోవచ్చు, పడుకోవచ్చు, ఏదేం చేయొచ్చు. వాళ్ళు కూడా ఆ ఎంజాయ్లో ఆ ఉత్సాహంతో ఉన్నారు. ఆ వందలాది మంది ట్రైన్లో వచ్చేవారు. ఈడ కొడుకున్నాడని, బయట ఇది ఉందని వాళ్ళకంతా తెలుసా? తెలీదు. వాళ్ళ యొక్క హ్యాపీలో, వాళ్ళ యొక్క లోకభోగాల్లో వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇక్కడ ఆయనకున్న ఒకే ఒక్క టెన్షన్ ఏంటంటే తన కుమారుని కాపాడుకుంటే ఏమవుతాడు? ఆ ట్రైన్లో నీళ్ళలో పడిపోయి ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళంతా ప్రాణాలు కోల్పోతారు. మరి ఆ ట్రైన్లో ఉన్న వారిని కుమారుని కాపాడుకోవాలా, లేకపోతే ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళు కాపాడాలా? ఏం చేయాలి? నువ్వైతే నేనే ఉంటే మనం ఏం చేస్తాం? ఇది ప్రశ్న. ఇది ఇప్పుడు కరెక్ట్ చెప్పాలి. ఇప్పటిదాకా నోరు తీర్చిన వాళ్ళందరూ ఇప్పుడు చెప్పాలి. ఆ ప్లేస్లో నువ్వు కానీ నేను కానీ ఉంటే ఆ క్లిష్ట పరిస్థితుల్లో నీ కుమార్తె ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్రైన్ వస్తుంది, నువ్వు బ్రిడ్జ్ వేసేయాలి. వేస్తేనేమో కుమారుడు చనిపోతాడు, వేయకపోతే ఆ వందలాది మంది చనిపోతారు. నువ్వు నేను ఉంటే ఆ ప్లేస్లో ఏం చేస్తాం? యథార్థంగా చెప్పండి, చెప్పాలి. కుమారుణ్ణే కాపాడుకుంటాం, ఎందుకంటే కన్న ప్రేమ అలాంటిది. అంతేనా కదా? మరి ఆ యొక్క తండ్రి ఏం చేశాడంటే తన కుమారుణ్ణి కాపాడుకునే ప్రయత్నం చేయలేదు. ఏం చేశాడు? బ్రిడ్జ్ క్లోజ్ చేశాడు. క్లోజ్ చేస్తే ట్రైన్ వచ్చేసింది. వాళ్ళంతా ఆహాకారాలు హాయ్ అని బయట మన ట్రైన్లో కనబడితే పిల్లలంతా ఏం చేస్తారు? బస్సులలో టూర్కి వెళ్తారు. ఎంత గట్టిగా అరుస్తారు? వాళ్ళకున్న శక్తి, ఎనర్జీ ఎంత ఉందో అంత అరుస్తారు. ఏదైనా పల్లెటూరు నుంచి హైదరాబాద్కి వచ్చారనుకోండి, టూర్ తీసుకొస్తే మనం కామ్గుంటాము. బస్సులో ఏం చేస్తాం?
కేకలేస్తాం. వాళ్ళు మంచి కేకలు, ఉత్సాహంతో కేకలేస్తున్నారు. ఈయన మాత్రం తన కొడుకును పట్టుకొని, రక్తపు ముద్ద అయిపోయిన తన కొడుకును పట్టుకొని, ఆ మిషన్లో నలిగిపోయిన కొడుకును పట్టుకొని ఏడుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. మరి ఇప్పుడు తన కుమారుణ్ణి కాపాడుకునే ప్రయత్నం ఆయన చేసి ఉంటే ఎంతమంది చనిపోయేవాళ్ళు? వందలాది మంది, వేలాది మంది చనిపోయేవారు. ఇక్కడ గమనించాలి, ఆ తండ్రి ఎవరు? మన దేవుడు, మన పరలోకపు తండ్రి. ఆ కుమారుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ ట్రైన్లో ఉన్న వాళ్ళం ఎవరము? మనము. ఆ ట్రైన్లో మనం ఏం తెలియక అసలు ఏం జరిగిందో 2000 సంవత్సరాల క్రితం ఆ కపాలం అనే స్థలం మీద ఒక వ్యక్తి బట్టలు లేకుండా 3 మేకుల మీద ఎందుకు వ్రేలాడాడో నువ్వు తెలుసుకోవాలి. నిన్ను రక్షించడానికి తన ప్రాణాన్ని ఆయన కోల్పోవాల్సి వచ్చింది. కోల్పోవాల్సి వచ్చిందా లేదా? తన కుమారుణ్ణి మరణానికి అప్పగించాడా లేదా? ఆ మరణానికి అప్పగించాడు కాబట్టి ఆ ట్రైన్లో ఉన్న నువ్వు నేను రక్షణ అనే ట్రైన్లోకి మనము ఎక్కగలిగాము, బ్రతికి ఉన్నాం. మనకు రక్షణ లేదు, మన ప్రాణానికి విలువ లేదు దేవుడి దృష్టిలో అనుకో, తన కుమారుణ్ణి పంపించేవాడా ఈ లోకానికి? పంపించేవాడు కాదు. మరి యేసుక్రీస్తు కూడా సిలువలో ఉండి ఒక మాట చెప్తున్నాడు. అందుకే మనకు కొటేషన్స్ కూడా ఉంటాయి కదా, నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే ఆయన ఏం చెప్పడంట, మాటలతో చెప్పడంట. ఎంతగా ప్రేమిస్తున్నామని ఒక బాలుడు సిలువ దగ్గరికి వచ్చి అడిగితే అంట, ఇంతగా ప్రేమిస్తున్నానని చెప్పి సిలువలో మరణిస్తాడంట. అంటే మన దేవుడు మాటలు చెప్పే దేవుడు కాదు. ఆయన మాట చెప్పి తప్పుటకు నరుడు కాదు. ఆయన నీ కోసం నేను మరణిస్తాను, 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పాడు. ఆయన చెప్పినట్టే 3వ దినమున తిరిగి లేచాడు. లేవకముందు ఆయన బహుశ్రమలు పొందాడు. మరి ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. మరి నువ్వేం చేస్తున్నావు? తన ప్రాణం ఇచ్చాడు. నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనకందరికీ తెలుసు అబ్రహాము ఇస్సాకు గురించి. తెలుసా తెలీదా? ఏమైంది ఒక మాట చెప్పండి. అబ్రహామును ఇస్సాకును ఏం చేశాడు? బలి అర్పించడానికి వెళ్ళాడా? బలి అర్పించాడా? బలి అర్పించడానికి తీసుకెళ్ళి కత్తి ఎత్తాడు. దేవుడు ఏమన్నాడు? అబ్రహామా వద్దు అని అతన్ని తీసుకున్నాడు. కానీ ఇప్పుడు కత్తి యేసుక్రీస్తు మీదికి సిలువ అనే కత్తి ఎత్తితే ఆపాడా? ఆపలేదు. అంటే నీవు నేను రక్షించబడాలి అంటే పస్కా పశువుగా ఆ యేసుక్రీస్తు మన కొరకు వధకు తేబడిన గొర్రెపిల్లగా మన కోసం వధించబడాలి. అప్పుడైతే ఆ ఇస్సాకును వద్దు అని చెప్పాడు. ఇక్కడ ఈ ఇస్సాకును, మన యేసుక్రీస్తును, నా పాపముల నిమిత్తం తన తండ్రి అందుకే అంటాడు కదా, నా దేవా నన్నెందుకు చేయి విడనాడుతీవి. నన్ను రక్షించుకోవడానికి దేవుడు ఏం చేశాడు? తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క చేయిని కొన్ని క్షణాల పాటు విడిచేయాల్సి వచ్చింది. మరి నీకు ఆ త్యాగం తెలుసా? ఆ యేసుక్రీస్తు శిలువ యొక్క త్యాగము కానీ, ఆయన యొక్క బలియాగం కానీ, మనం రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకుంటున్నాము అనే ధ్యాస కానీ, ఆ త్యాగం కానీ నీకు తెలుసా? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు అందరూ కలిసి చదువుదాం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. నీవు నేను శ్రమల వలన నేర్చుకోవాల్సింది ఏంటి? దేవుణ్ణి ఇంకా యారగెంట్గా అవ్వడం కాదు, విధేయత నేర్చుకోవాలి. ఈ శ్రమలు నాకు వచ్చినాయి అంటే ఆయన ఏం పొందాడంట? శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంట. మరి సిలువ అంటే దేవుని యొక్క ప్రేమ, సిలువ అంటే దేవుని యొక్క విమోచన, మనకు పాప విమోచన యేసుక్రీస్తు అందులో సిలువలో మనకు ఇచ్చాడా లేదా? సిలువ అంటే ఒక త్యాగం. ఏం త్యాగం? ఒక మాట చెప్తాను, ఇటు చూడండి. తన ప్రజల్ని ప్రేమించడానికి, అంటే నన్ను ప్రేమించడానికి తన కుమారుణ్ణైనా సిలువలోకి అప్పగించేటువంటి ప్రేమ ఎవరిది? తండ్రిది. అంతేనే కదా? నన్ను ప్రేమించడానికి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపెను. కాబట్టి నన్ను ప్రేమించడానికి తన కుమారుణ్ణైనా వదులుకోవడానికి సిద్ధపడిన తండ్రి
ప్రేమ. ఇక్కడ రెండో మాట, ఈ సిలువలో ఉన్న క్రీస్తు తండ్రి చిత్తం కోసం తన తుది శ్వాస వరకు, తన ఆఖరి రక్త బొట్టు అయినా సరే పడుతుంది, కానీ తండ్రి మాట నేను జవజాటకుండా ఉండననే తండ్రి కుమారుని యొక్క విధేయత. సిలువలో మనకు కనిపించేది ఏంటి? విధేయత. నువ్వు నేను యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి బైబిల్ పట్టుకొని మందిరానికి రావడం వల్ల ఏ ఒక్కర ఉపయోగం? నామకార్థ క్రైస్తవులు చేసే పని కూడా అదే. మందిరానికి రావడం, చందా వేయడం, 4 పాటలు పాడడం, మళ్ళీ ఇక్కడ భక్తిలాగా ఉండడం, వెళ్ళిపోవడం. ఆత్మల పట్ల భారం కానీ, క్రీస్తు యొక్క అడుగుజాడల్లో నడవాలనే తపన కానీ, క్రీస్తును మాదిరిగా చూపించాలనే విషయం లేకపోతే మనం నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోతాం. నిజమైన క్రైస్తవులు వేరు, క్రైస్తవులుగా అనబడుతున్న వాళ్ళు వేరు. మనం అనబడుతున్న వాళ్ళుగా ఉందామా? నిజమైన క్రైస్తవులుగా ఉందామా? నిజమైన క్రైస్తవులుగా ఉండాలి. నిజమైన క్రైస్తవులుగా ఉండాలంటే మనం కూడా ఏం చేయాలి? వాక్యానికి, దేవుని చిత్తానికి సంపూర్ణమైన విధేయత. సమాప్తమైంది, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఎవరికి అప్పగించాడు? నీవు ఇచ్చిన పని నేను నెరవేరుస్తున్నా. మధ్యలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, నా శిష్యులు ఒకలేమో డబ్బు సంచి పట్టుకొని పోతారు, ఒకలేమో నువ్వు నీ వెనకాలనే ఉంటాను, నిన్ను వదిలిపెట్టనంటారు, ముమ్మారు వదిలేసిపోతారు. శిష్యుల్లో ఉన్న వాళ్ళు వదిలిపెట్టిపోయారు. తను ఒంటరివాడు అయ్యాడా లేదా? సిలువలో ఒంటరి వాడైనా సరే దేవుడు నీ పట్ల, నా పట్ల కలిగి ఉన్న తన చిత్తం చేయడానికి ఈ లోకమంతా ఎదురైనా సరే నువ్వు వాక్యం కోసం నిలబడాలి. ఇప్పుడు ఇది అంత్యకాలంలో ఉన్నాం కాబట్టి మనం వాక్యం కోసం, సత్యం కోసం ప్రాణాలు తెగించేవారు కావాలి. ఇప్పుడు ఆయన సత్యం చెప్పాడు, ఆయన నోట ఏ దోషము లేదు అని ఉంది. ఉందా? ఆయన ఏమైనా తప్పుగా మాట్లాడా? వదకు తేబడిన గొర్రె పిల్లలాగా మౌనంగా ఉన్నాడు. దేవునికి తెలుసు ఎప్పుడు మౌనంగా ఉండాలో, ఎప్పుడు నోరు తెరవాలో తెలుసు, ఒక ఆత్మీయుడిగా. కాబట్టి ఆయన ఏం చేశాడు? ప్రాణాన్ని, తన కుమారుని ప్రాణాన్ని నీ కోసం ఇచ్చేశాడు. ఇక్కడ కుమారుడు ఏం చేస్తున్నాడు? ఆ తండ్రి చిత్తం చేయడం కోసం లోక పాపాన్నంతా తన మీద మోసుకుంటున్నాడంట. నిన్ను అనని మాటలు, ఏదన్నా నువ్వు చేసిన తప్పు నిన్ను అంటేనే ఇంట్లో ఒప్పుకుంటాం మనం. నువ్వు తప్పు చేస్తావు, తప్పు అంటే తప్పు అన్న వాళ్ళనే ముప్పు తిప్పలు పెడుతున్నారు బయట. వాళ్ళు తప్పే చేస్తారు, కానీ తప్పంటే ఒప్పుకోరు. నువ్వు చేయలేదా? నేనొక్కడనే చేశానా? లోకంలో నేనొక్కడనే కనబడ్డానా అని అంటాం. కానీ మరి ఆయన ఏ పాపము ఎరగని పరిశుద్ధుడు. జన్మ పాపం కానీ, కర్మ పాపం కానీ మనం అంటాం కదా, కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యములు. కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యములు 6 అంట. ఈ 6లో నుంచి కూడా ఆయన ఏ పాపము లేని అతి పరిశుద్ధుడంట. మరి ఆ పరిశుద్ధుడు నీకోసం ఏం చేశాడు? శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. అంటే తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించు, అయినను నీ చిత్తమే సిద్ధించును గాక. అంటే మనం సిలువలో చూసేది ఏంటంటే తండ్రి చిత్తానికి సంపూర్తిగా సమర్పించుకున్న ఒక సిలువ యోధుడిని చూస్తాం. మనం ఏం చేస్తాం? సిలువ యోధుడిని చూస్తాం. ఈ యొక్క మాట చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. మనం ఆరాధనలోకి వెళ్దాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు. మనుషుల పోలికగా పుట్టి, అందరు తీయాలండి, 179వ పేజీ నంబరు, 2వ అధ్యాయము 7-8 వచనాలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదవండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణం పొందునంతగా అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. సిలువలో కూడా ఆయన చూపించింది ఏంటి? నేను వెళ్తున్నా మా ఫాదర్ దగ్గరికి, మీ సంగతి తర్వాత చూస్తా అన్నాడా? తాను మరణించే సమయంలో కూడా ఆత్మల పట్ల భారం కలిగి ఉన్నాడు. శ్రమల వలన ఏం నేర్చుకున్నాడంట? సిలువ మరణం పొందినంతగా ఏం చూపించాడు? విధేయత చూపించాడు. మరి నువ్వు విధేయత చూపిస్తున్నావా? వాక్యానికి విధేయత చూపిస్తున్నావా? ఎవరైనా నన్ను ప్రేమిస్తున్నారు అంటే వారు నా ఆజ్ఞలు గైకొంటారు అని ఉంది. నా ఆజ్ఞలు గైకొని వాడే నన్ను ప్రేమించేవారు. ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే నువ్వు ఎవరి మాటలు వినాలి? దేవుని మాటలు వినాలి. మరి వింటున్నావా? వినడం అంటే ఈ చెవితో వినడం కాదు, క్రియల్లో చేస్తున్నావా? మనం క్రియల్లో చేయకపోతే ఏమవుతాం? అద్దములో తన సహజ ముఖమును చూసుకొని తాను ఎట్టివాడో మర్చిపోయిన వాళ్ళలాగా ఉంటామంట. కాబట్టి సిలువలో చేసిన త్యాగం మనకు అర్థం కావాలంటే మీరు ఇంటికి వెళ్ళినాక చూడండి, వీలైతే కీర్తనలు 22వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయాన్ని
ధ్యానించాలి. ఆయన చెప్పి తాను చేయాల్సిన పనంతా చేసి ముగించాడు. మరి నీకు నాకు ఉన్న బాధ్యత చివరిగా చెప్పిన మాట ఏంటంటే నువ్వేం చేయాలి? మీరు సమస్త సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి నాకు భక్తులను చేయండి అని ఉందా, శిష్యులను చేయడం ఉందా? మనకు ఫ్యాన్లు ఏసీలు అనేమి ఉండవు. ఏ సేవకులకైనా మనం ఏంటి, ఆ సేవకుడిని మనం ఏదైనా చేస్తే మనం ఏమంటాం, అతన్ని మాదిరిగా తీసుకొని మనం మనకున్న పరుగు పందెంలో ముందుకు వెళ్తాం. అంతేగాని మనం సేవకులకు ఫ్యాన్స్లు ఏసీలుగా ఉండొద్దు. ఎవరికి ఉండాలి? మనకున్న ఏకైక హీరో ఎవరు చెప్పాలి గట్టిగా? యేసుక్రీస్తు. నీకోసం ప్రాణం పెట్టింది ఎవరు? నా కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకే నేను జీవిస్తానని అందరూ గట్టిగా చెప్పాలి. నా మిగిలిన శేష జీవితం చెప్పాలి. నా మిగిలిన శేష జీవితం నా కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు కొరకే జీవిస్తాను. ఇకను జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే జీవిస్తున్నాడు. నేను కూడా విధేయత నేర్చుకుంటాను. నన్ను నేను శిలువ మరణం పొందినంతగా తగ్గించుకుంటాను. ఈ గుడ్ ఫ్రైడే నాడు దేవుడు చెప్పిన మాటను నా మరణ పర్యంతం వరకు మర్చిపోకుండా, నిర్లక్ష్యం చేయకుండా, ఆత్మల పట్ల భారాన్ని దేవుణ్ణి దుఃఖపరచకుండా ఆయన చిత్తంలో ముందుకు సాగుతానని నేను ఒక తీర్మానం తీసుకుంటున్నాను. నన్ను జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. వందనాలు. ఇది తీవండి, ఇంకేసి తీసి